ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో, ఏ ఎస్పీ గారు తీసుకొచ్చారా ఆ భూమిని మీ నకిలీ పోలీస్ స్టేషన్కి? తీసుకొచ్చాం మేడం. నేను ఇప్పుడే ఇంట్రోగేషన్ సెల్లోకి పంపించాను. పెద్ద లాయర్లా ప్రతిదీ వాదిస్తుంది కదా. 4 తగిలాక ఏం మాట్లాడుతుందో చూడాలని నాకు ఉంది. చూడండి, అంతకంటే ముందు అక్కడ ఉన్నవాళ్లంతా నకిలీ పోలీసులని, ఆ భూమి ఉన్నది నకిలీ పోలీస్ స్టేషన్లో అని మీరే సూర్య అని దానికి తెలియకుండా జాగ్రత్త పడండి. భూమి నిజమైన పోలీస్ స్టేషన్లో ఉన్నాను అని నమ్మినంత కాలమే మన ఆటలు సాగుతాయి. దానికి మాత్రం డౌట్ వచ్చిందో అసలే అది మహా ఖతర్నాక్. ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం. నిజం తెలిసిన మరుక్షణం మన డొక్కచించి డోలు కడుతుంది. లేదు మేడం, అనుమానం రానివ్వను. వస్తే మీరు చెయ్యాల్సిన పని నేను చేస్తాను. భూమిని చంపేస్తాను. గుడ్. ఇదే షార్ప్నెస్ మెయింటైన్ చేయండి. నువ్వు నిజంగా ఇలా చేస్తావు అనుకోలేదు బావా. మంచివాడు అనుకున్నాను బావా.
అయినా మా అక్క అంటే నీకెందుకు బావా అంత ద్వేషం? చెప్పు బావా. అమ్మా, ఈ మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళిపోతాను రా, నేను ఇబ్బంది పెట్టను. కానీ భూమి గురించి నేను చెప్పాల్సింది విను ప్లీజ్. అవసరం లేదని చెప్పు చెర్రీ. మాదక ద్రవ్యాల కేసులోనే కాదు, ఇంతకన్నా పెద్ద కేసుల్లో భూమిని ఇరికించినా తనని బయటికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. గంటకు లక్షల్లో ఫీజు తీసుకునే పెద్ద పెద్ద లాయర్లను పెట్టి మరి భూమిని బెయిల్ మీద బయటికి తీసుకొస్తా. భూమి అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉంటే తీసుకొస్తావు, అసలు తను అరెస్టే కాకపోతే ఎలా తీసుకొస్తావురా? ఆల్రెడీ భూమి అరెస్ట్తో నాకు తలనొప్పిగా ఉంది. పిచ్చి పిచ్చి ప్రశ్నలతో ఇంకా నా తల చెరపొద్దని చెప్పు. వెళ్ళమని ఆయన్ని. అనయ్య ప్లీజ్, నాన్న నీతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చారు. నాన్న, మీరు చెప్పాలనుకుంది ఏదో చెప్పండి. భూమిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది నిజమైన పోలీసులు కాదేమో నా అనుమానం. గగన్, నువ్వే ఆలోచించరా. ఆ సూర్య నీ మీద కోపంతో దొంగ కేసు పెట్టి నేనేదో చేయాలనుకున్నాడు. సమయానికి భూమి వచ్చి నిన్ను కాపాడుకుంది. ఆ కోపంతోనే ఆ సూర్య మళ్ళీ ఇదే కేసులో నిన్ను ఇరికించి దొంగ పోలీసులతో అరెస్ట్ చేయించి నిన్ను చంపాలనుకుంటున్నారా? అదే వాడి ప్లాన్. కావాలంటే నువ్వే పోలీస్ స్టేషన్కైనా వెళ్ళరా. భూమిని అరెస్ట్ చేసిన రికార్డ్స్ ఏ స్టేషన్లోనూ ఉండవు. ఇప్పుడు నువ్వు భూమిని కాపాడుకోవాల్సింది చట్టం నుంచి కాదరా, ఆ సూర్య నుంచి. నీ మీద కోపంతో సూర్య భూమిని ఏదైనా చేయొచ్చు. కొంచెం ఆలోచించరా.